UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రోజు మేము చేసిన నిరసన ధరణ ఒకటే, ఈ ట్విట్టర్ కి సంబంధించిన ట్రోలింగ్ దాన్ని ఆపినవా సరే, లేదు అంటే ఇప్పుడు చూపించడం కదా శాంపుల్, అది వాస్తవంగా వాళ్ళ మీద చెప్పు చెప్పాలని. ఎందుకంటే ఇవన్నీ చేపిస్తుంది కేటీఆర్ అని మాకు బాగా తెలుసు. ఒక ఆడియో కూడా రిలీజ్ అయింది. రేవంత్ రెడ్డిని తింటే ఇంత, గుండా సురేఖని తింటే ఇంత, మళ్ళా మహిళా మంత్రులను సీతక్కని తింటే ఇంత. అంటే సిగ్గు శరం లేదా? తల్లి లేదా? బిడ్డ లేదా? చెప్పండి, తల్లి లేదా? బిడ్డ లేదా? నిన్ను కన్నది ఒక తల్లి కాదా? మరి ఈ రోజు నువ్వు సంసారం చేసి నా ఇల్లు బాధపడుతుంది, నా ఇంట్లో బాధపడుతున్నారు అంటున్నారు. మరి వేరే ఇంట్లో చెల్లెళ్ళు అక్కలు లేవా తమ్ముడు? మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటావు. మా ప్రజలను, పేద ప్రజలందరూ కూడా చెల్లెళ్ళు అందరూ అల్లమెల్లిగడ్డలు వేసుకోవాలి. మీ అమ్మ వాళ్ళు బెంజులు ఏరుకునింటారు, మేము బండిలోనే ఏరుకుంటాం. బస్సు మా ఆయుధం. నీకెందుకయ్యా? నువ్వు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకపోతే వచ్చే లోకల్ బాడీస్ లో కూడా సున్నా చెప్పు దెబ్బలు తప్పవు. మర్యాదగా మీరు ఆపిచ్చేస్తే మీకు మంచిది, మాకు మంచిది. మీరు ఏదైతే సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తున్నారో ట్విట్టర్ టిల్లు కేటీఆర్ గారు ఆపండి. లేదు అంటే మాత్రం రాబోయే కాలంలో రెండింతల చెప్పు దెబ్బలు కాదండి, దొరికిన కాడల్లో కొడతాం. ఈ రోజు కేటీఆర్ గారి దిష్టి బొమ్మను అయితే దహనం చేసే కార్యక్రమంలో మరి మహిళా కార్యకర్తలు ఎవరిని మాట్లాడమన్నా గానీ లేదు మేము మాట్లాడము, మా మేడం మాట్లాడిన తర్వాతే తను ఏం చెప్తారో విని మేము మాట్లాడతాము అని చెప్పేసి కూడా ఒకరు కూడా మాట్లాడడానికి మరి ముందుకు రావడం లేదు. మేము మాట్లాడితే మా మేడం తిడతాది అని కూడా చెప్తున్నారు. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో మరి కేటీఆర్ గారి దిష్టి బొమ్మను దహనం చేశారు అనే విషయాన్ని కూడా వాళ్ళు వెల్లడించడం లేదంటే ఏకగ్రీవంగా కూడా వాళ్ళు ఒక అభిప్రాయంతో మూకుమ్మడిగా ఇది ప్లాన్ చేసుకున్నారా అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా నిజంగా దురుద్దేశంతోనే కేటీఆర్ గారు అలా మాట్లాడారు అని తెలిస్తే మాత్రము అందరు మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పేవాళ్ళు. నిజంగా కార్యకర్తల్లో ఉన్న ఉద్దేశాలు చెడు ఉద్దేశాలు కాకపోతే వాళ్ళు సమాధానం చెప్తారు ఈ రోజున. కానీ వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు. కేవలం ఒక్కరే మాట్లాడాలనే ఒక ధ్యేయంతో, లక్ష్యంతో వాళ్ళు ఇక్కడ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి అదే విధంగా కొండా సురేఖ గారు కూడా మరి కేటీఆర్ గారి మీద తను కొన్ని వ్యాఖ్యలు నిన్న చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు రాజకీయ పరంగానే కాదు, సినిమా రంగంలో కూడా చాలా అంటే చాలా సంచలనం కూడా సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నటులు కూడా చాలా మంది కూడా దీని మీద వాళ్ళ భావోద్వేగాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. చాలా మంది కూడా ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, రాజకీయ నాయకులు అయినప్పుడు, మంచి మంత్రి పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ పదవి కాపాడుకునే ఉద్దేశంతోనే ఉండాలి తప్ప రాజకీయానికి, సినిమా ఇండస్ట్రీకి ముడిపెట్టొద్దు, అనవసరంగా ఇక్కడున్న నటులను అందులోకి లాగొద్దు, వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని కూడా చాలా మంది హీరోలు కావచ్చు, అలాగే చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా స్పందించడం కూడా జరిగింది. దాన్ని మరి వీళ్ళు డైవర్ట్ చేయడానికే ఈ రోజు దిష్టి బొమ్మ దహనం చేసే కార్యక్రమం పెట్టుకున్నారనేది క్లియర్ కట్ గా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒకరు కూడా మాట్లాడడానికి ముందుకు రావడం లేదు, అడిగిన దానికి సమాధానం చెప్పడానికి ముందుకు రావడం లేదు. కేవలం మా మేడం ఒక్కరే మాట్లాడాలి అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మరి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనమైతే. ఈ రోజు అయితే మరి ఇక్కడ కేటీఆర్ గారి దిష్టి బొమ్మను దహనం చేయడం కూడా జరిగింది. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా మరి ఎంతవరకు వెళ్తున్నాయి, ఇవన్నీ వీళ్ళ యుద్ధాలు అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.